డిప్యూటీ సీఎంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓకే అయితే చంద్రబాబుతో పాటు ఆయన కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదనే దానిపైన ఒక స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమన్నప్పటికీ అటు జనసేనకులు జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం అయినా తమకు పర్లేదనే ఒక అభిప్రాయాన్ని జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కౌంటింగ్ అయిన తర్వాత ఇంకొక ప్రచారం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ తన సహచరులందరికీ మంత్రి పదవులు ఇప్పిస్తారు కానీ ఆయన ఏ పదవి తీసుకోరు. పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో బాధ్యత దానికి సంబంధించినటువంటి అంశంలో ఫోకస్ చేస్తారని ఒక ప్రచారం జరిగింది. కానీ నిన్న జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ తన మనసులో మాట బయట చెప్పారు కాబట్టి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నానికి కేబినెట్ కూర్పు పైన కేబినెట్ మంత్రులు ఎవరు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు తీసుకుపోతున్నారనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయినా ఒక 4-5 రోజుల్లోనే కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సచిన్.